Hi friends, today let's discuss about sleep-related hypermotor epilepsy, that is SHE in children. Sleep-related hypermotor epilepsy, formerly known as autosomal dominant nocturnal frontal lobe epilepsy. చిన్నపిల్లల్లో వస్తుంది ఫ్రంటల్ లోబ్ ఎపిలెప్సీ అంటారు. రేర్ కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ఎపిలెప్సీ క్యారెక్టరైజ్డ్ బై మైల్డ్ టు సివియర్ సీజర్స్ వస్తాయి. దట్ అకర్స్ predominantly డ్యూరింగ్ స్లీప్, నిద్రలో వస్తాయి అండ్ ఆఫ్టన్ అకర్స్ ఇన్ క్లస్టర్స్. These seizures are often mistaken for night terrors or nightmares due to their intense nature and sudden vigorous movements they provoke. However, she is a distinct neurological condition that requires specific diagnostic and treatment approaches. రాత్రి వస్తుంది, జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల వస్తుంది. దీంట్లో చిన్నపిల్లల సడన్ విగ్రస్ మూమెంట్స్ ఉంటుంది నిద్రలో. కోగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఆటిస్టిక్ బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది. ఆటిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటంటే ఆటిజం, రిపిటేటివ్ బిహేవియర్స్, సోషల్ ఛాలెంజెస్, ఇంపాక్ట్ ఆఫ్ స్లీప్ డిస్రప్షన్ ఉంటుంది. ఇరిటబిలిటీ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, న్యూరలాజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ. Medication side effects. Anti-seizure medications are essential for controlling seizures but can also cause side effects such as dizziness. దీనికి సీజర్స్ కి మందులు పడడం వల్ల డిజినెస్, వీక్నెస్, చేంజెస్ ఇన్ బిహేవియర్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, స్పీచ్ డిలే ఉంటుంది, ఫైన్ మోటార్ వీక్నెస్ ఉంటుంది. డయాగ్నోసిస్: నైట్ టైం ఈఈజీ మానిటరింగ్ చేయాలి. ఈఈజీ అంటే గ్రామ్ తలకు పెడితే మనకి ఈజీ మానిటరింగ్ అవుతుంది. వన్ ఈజీ మే నాట్ బి కంటిన్యూస్ మానిటరింగ్ చేయాలి, న్యూరో ఇమేజింగ్ చేయాలి, జెనెటిక్ టెస్టింగ్, KCNT1 జీన్ జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. ట్రీట్మెంట్ ఆప్షన్స్: యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, కార్బోజెపిన్, వాల్ప్రోయేట్, లామోట్రైజిన్, టోపరమేట్ ఇవ్వాలి. సపోర్టివ్ థెరపీస్. డిస్కస్ ద రిస్క్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ. సడన్ గా డెత్ అయిపోవచ్చు. నైట్ టైం సేఫ్ మానిటరింగ్ ఉండాలి. స్లీప్ స్లీప్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ.